తెలుగు బ్రీఫ్ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఆరోగ్య సంరక్షణ రంగంలోని ఒక ముఖ్యమైన కంపెనీ నెఫ్రోకేర్ హెల్త్ సర్వీసెస్ తీసుకువస్తున్న ఐపీఓ గురించి. అసలు వాళ్ల బిజినెస్ ఏంటి, ఫైనాన్షియల్స్ బలంగా ఉన్నాయా, మరి ఈ ఐపీఓలో పెట్టుబడి పెట్టొచ్చా, లాభనష్టాలేంటో వివరంగా చూసేద్దాం. ఈ కంపెనీ ఆరోగ్య రంగంలో చాలా కీలకమైన సేవలు అందిస్తోంది, ప్రత్యేకంగా కిడ్నీ సమస్యలతో బాధపడేవాళ్ల కోసం. మన దేశంలో క్వాలిటీ కిడ్నీ కేర్ అవసరం రోజురోజుకి పెరుగుతోంది కదా. ఆ అవసరాన్ని తీర్చడంలో నెఫ్రోకేర్ ముందుంది. ఇది కేవలం డబ్బు సంపాదించే వ్యాపారమే కాదు, నిజంగా లక్షలాది మందికి ఒక భరోసా, ఒక జీవనాధారం కూడా. ఈ నంబర్ చూస్తే ఆశ్చర్యం కలగక మానదు కదూ. దేశంలో ప్రతి 10 మంది డయాలిసిస్ పేషెంట్లల్లో ఒకరికి వీళ్లే ట్రీట్మెంట్ అందిస్తున్నారంటే ఆలోచించండి వాళ్ల నెట్వర్క్ ఎంత పెద్దదో. సరిగ్గా ఈ కారణమే ఈ ఐపీఓని చాలా ఆసక్తికరంగా మారుస్తోంది. అసలు వాళ్లు ఇంత పెద్ద మార్కెట్ను ఎలా సంపాదించారో చూద్దాం. సరే, ఈరోజు మనం ముందుగా నెఫ్రోకేర్ కంపెనీ గురించి తెలుసుకుందాం. తర్వాత వాళ్ల బలాలు, ఆర్థిక పరిస్థితి, ఐపీఓ ఎందుకు తెస్తున్నారో చూసి ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ వివరాలు, చివరగా రిస్కుల గురించి కూడా మాట్లాడుకుందాం. సరే, మొదటి విభాగంలోకి వెళ్దాం. నెఫ్రోకేర్ హెల్త్ పరిచయం. అసలు ఎవ్వరీ నెఫ్రోకేర్, ఏం చేస్తారు వీళ్ళు అంటే, ఇది కేవలం ఒక డయాలసిస్ సెంటర్ మాత్రమే కాదనమాట. కిడ్నీ జబ్బును గుర్తించడం దగ్గర్నుంచి ట్రీట్మెంట్ ఇవ్వడం, అవసరమైతే ఇంటి దగ్గరే డయాలసిస్ సేవలందించడం, పేషెంట్ ఆరోగ్యం కోసం ప్రత్యేక ప్రోగ్రామ్స్, అంతేకాదండోయ్ ట్రీట్మెంటుకు అవసరమైన మందుల్ని వాళ్ల ఫార్మసీల ద్వారానే అందించడం, ఇలా అన్నీ ఒకే చోట దొరికేలా చూసుకుంటారు. వీళ్ల నెట్వర్క్ మన దేశానికే పరిమితం కాలేదు. ఫిలిపీన్స్, ఉజ్బెకిస్తాన్, నేపాల్ లాంటి దేశాల్లో కూడా విస్తరించారు. కానీ ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, మన దేశంలో వీళ్లు పెద్ద పెద్ద మెట్రో సిటీల కంటే టైర్ 2, టైర్ 3 నగరాలపై ఎక్కువ ఫోకస్ పెట్టారు. నిజానికి వాళ్ల క్లినిక్లలో ఏకంగా 77% ఈ చిన్న నగరాల్లోనే ఉన్నాయి. ఇది వాళ్ల బిజినెస్ స్ట్రాటజీలో ఒక కీలకమైన అడుగు. ఈ నంబర్ చూస్తే వాళ్ల స్థాయి ఏంటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 2025 ఆర్థిక సంవత్సరంలోనే వీళ్ళు దాదాపు 29,000 మందికి పైగా రోగులకు సేవలందించి 28 లక్షలకు పైగా డయాలసిస్ ట్రీట్మెంట్లు పూర్తి చేశారు. అందుకే మార్కెట్లో వాళ్ల తర్వాత ఉన్న పోటీదారుడి కంటే వీళ్ళు ఏకంగా 4.4 రెట్లు పెద్ద సంస్థగా ఎదిగారు. ఇక రెండవ విభాగానికి వస్తే, ఒక లీడర్ యొక్క బలాలు. ఇంత పెద్ద నెట్వర్క్ను ఎలా నిర్మించగలిగారు, వాళ్ల సక్సెస్ ఫార్ములా ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మాట వాళ్లు ఊరికే చెప్పట్లేదు. ఈ స్థాయికి చేరుకోవడానికి వాళ్ల దగ్గర ఒక పక్కా ప్లాన్ ఉంది. 4 కీలకమైన వ్యూహాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. వాళ్ల విజయానికి ఈ 4 ప్రధాన కారణాలు. మొదటిది అసెట్ లైట్ మోడల్. అంటే సొంతంగా బిల్డింగ్లు కట్టే ఖర్చు లేకుండా ఆల్రెడీ ఉన్న హాస్పిటల్స్తో టైఅప్ అయ్యి వేగంగా విస్తరించడం. రెండవది లేటెస్ట్ టెక్నాలజీ వాడుతూ బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం. మూడవది కొత్త సెంటర్లు పెట్టడంతో పాటు చిన్న చిన్న కంపెనీలను కొనుగోలు చేస్తూ పెరగడం. ఇక అన్నింటికన్నా ముఖ్యంగా వాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా అది పేషెంటుకు మంచి జరగాలనే ఆలోచనతోనే తీసుకుంటారు. ఇప్పుడు మూడవ విభాగానికి వద్దాం. ఫైనాన్షియల్ హెల్త్ చెక్. సరే, స్ట్రాటజీలన్నీ బాగున్నాయి, కానీ అసలు లెక్కలు ఏం చెప్తున్నాయి? కంపెనీ ఆర్థికంగా బలంగా ఉందా లేదా? ఆ వివరాలిప్పుడు చూద్దాం. ఈ టేబుల్ చూడండి, గ్రోత్ ఎంత క్లియర్గా కనిపిస్తుందో. మార్చ్ 2023లో 443 కోట్ల ఆదాయం, మార్చ్ 2025 వచ్చేసరికి దాదాపు 770 కోట్లకు పెరిగింది. అంతకంటే ముఖ్యమైన విషయమేంటంటే, 2023లో దాదాపు 12 కోట్ల నష్టాల్లో ఉన్న కంపెనీ కేవలం 2 ఏళ్లలో 67 కోట్ల లాభాల్లోకి దూసుకొచ్చింది. ఇది మామూలు టర్నరౌండ్ కాదు. ఈ గ్రాఫ్ చూస్తే ఆ విషయం మనకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. చూసారా, ఆ బార్స్ ఎలా నష్టాల నుండి భారీ లాభాల వైపు దూసుకెళ్తున్నాయో? ఇలా నిలకడగా పెరగడమనేది ఇన్వెస్టర్లకు చాలా మంచి సంకేతం. ఇప్పుడు 4వ విభాగానికి వద్దాం. అసలు ఇప్పుడు ఐపీఓ ఎందుకు? కంపెనీ ఇంత బాగా ఎదుగుతున్నప్పుడు పబ్లిక్ నుంచి డబ్బు ఎందుకవసరం? ఈ డబ్బుతో వాళ్లు ఏం చేయబోతున్నారు? వాళ్ల లక్ష్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే, మరింత విస్తరించడం.
ఇండియాలో నంబర్ 1 పొజిషన్ని ఇంకా పటిష్టం చేసుకోవడం, విదేశాల్లో తమ కార్యకలాపాలు పెంచడం, అలాగే సౌత్ ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్ లాంటి కొత్త మార్కెట్లోకి అడుగుపెట్టడం. వీటితో పాటు టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేసి కంపెనీని ఇంకా ఎఫిషియెంట్గా మార్చాలని చూస్తున్నారు. సరే, ఇక 5వ విభాగం మన ఇన్వెస్టర్లకి కావాల్సిన అసలు విషయానికొద్దాం. అంటే ఐపీఓ తేదీలో ధర, లాట్ సైజ్, ఈ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. ఈ డేట్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఐపీఓ ఓపెన్ అయ్యేది డిసెంబర్ 10న, క్లోజ్ అయ్యేది డిసెంబర్ 12న. అంటే అప్లై చేయడానికి ఉండేది కేవలం 3 రోజులే. షేర్ల అలాట్మెంట్ 15న, స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ 17న జరిగే అవకాశముంది. ఈ ఐపీఓలో ఒక్కో షేర్ ధర ₹438 నుండి ₹460 మధ్యలో ఉంటుంది. మనం, అంటే రీటైల్ ఇన్వెస్టర్లు, కనీసం ఒక లాట్కు అప్లై చేయాలి. ఒక లాట్లో 32 షేర్లు ఉంటాయి. అంటే మీరొక లాట్కు అప్లై చేయాలంటే గరిష్ట ధర ప్రకారం మీ అకౌంట్లో కనీసం ₹14,720 ఉండాలి. అంటే దాదాపు ₹15,000 లోపు అన్నమాట. ఇప్పుడు ఈ స్లైడ్లో మనలాంటి చిన్న ఇన్వెస్టర్లకు ఒక గుడ్ న్యూస్ ఉంది. చూడండి, ఈ ఐపీఓలో ఏకంగా 35% షేర్లను రీటైల్ ఇన్వెస్టర్ల కోసమే కేటాయించారు. ఇది చాలా పెద్ద మొత్తం. అంటే మనకు షేర్లు దొరికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక చివరి విభాగానికి వచ్చేశాం, రిస్కులు అండ్ తుది ముఖ్యాంశాలు. ఏ ఇన్వెస్ట్మెంట్లో అయినా మంచి విషయాలతో పాటు కొన్ని రిస్కులు కూడా ఉంటాయి కదా. ఒక స్మార్ట్ ఇన్వెస్టర్ ఎప్పుడూ రెండింటినీ బేరీజ్ వేసుకోవాలి. సో నెఫ్రోకేర్కు సంబంధించిన రిస్కులు ఏంటో కూడా మనం తప్పకుండా చూడాలి. ఇక్కడ మనం 2 ముఖ్యమైన రిస్కులు గమనించాలి. ఒకటి, వీళ్ల ఆదాయంలో ఎక్కువ భాగం ప్రైవేట్ హాస్పిటల్స్తో చేసుకున్న కాంట్రాక్ట్ల మీద ఆధారపడి ఉంది. అలాగే ప్రభుత్వంతో కలిసి చేసే ప్రాజెక్టుల నుండి వచ్చే ఆదాయం గవర్నమెంట్ టెండర్లు గెలుచుకోవటంపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఈ కాంట్రాక్టులు రెన్యువల్ కాకపోయినా లేదా కొత్త టెండర్లు రాకపోయినా అది వాళ్ల ఆదాయంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సో ఇదండి నెఫ్రోకేర్ హెల్త్ ఐపీఓ పూర్తి విశ్లేషణ. కంపెనీ బలాలు, ఆర్థిక వృద్ధి, భవిష్యత్ ప్రణాళికలు, అలాగే ఎదురయ్యే రిస్కులు అన్నీ చూశాం కదా. ఇలాంటి విలువైన సమాచారం రాబోయే మరిన్ని ఐపీఓల గురించి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము తదుపరి ఏ ఐపీఓ గురించి విశ్లేషణ చేయాలో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందనిపిస్తే ఈ విశ్లేషణను మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోవటం మర్చిపోకండి. వాళ్లకు కూడా ఉపయోగపడవచ్చు. చూసినందుకు ధన్యవాదాలు.